మాట్లాడతా ఫస్ట్ వాటిని లేకుండా వాట్ ఇస్ రెక్టిఫికేషన్ ఆమె ఆంధ్రలో చెప్పేసింది అని నువ్వు అది కూడా ఇలా అమ్మ ఏం చెప్పింది క్వశ్చన్ అడిగారు సైలెంట్ ఉండమని చెప్తారు రాదు ఏదో చెప్పు నెక్స్ట్ ఏంటి కన్వెన్షన్ కూర్చోండి క్లాస్కి రాసుకున్న నోట్స్ నోట్స్ ఎక్కడ చెప్పండి నేను కన్వెన్షన్ అని కన్వెన్షన్ అంటే తెలుసు కదా మీకు నెక్స్ట్ conversion of AC to DC is called as rectification and the device which does that rectification is called as rectifier is different. Rectification is nothing but the process of converting AC to DC. It's not pure DC, it's not anything, just you have to say that it's a DC. Okay na? Next, what is filter? What does filter do? Filter ఏం చేస్తుందమ్మా? ఇంగ్లీష్లో తెలుగులో ఏం చేస్తుంది? ఫిల్టర్ ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది అంతేనా? దానికి సగం ఎలక్ట్రానిక్స్లో ఎక్కడైనా సరే ఇంజనీరింగ్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? ఆ పేర్లోనే సగం ఆన్సర్ ఉంటారు. అంతేనా? ఉంటుందా ఉండదా? ఇప్పుడు రెక్టిఫైర్ అన్నాం, దాంట్లో ఉంటుంది కదా ఇట్స్ రెక్టిఫైస్. కానీ నీకు ముందు ఎక్స్ట్రాగా తెలియాలి ఏసీ టు డీసీ అని తెలిసినారు అంతే. ఇక్కడ ఫిల్టర్, వాట్ ఇస్ ఫిల్టర్? ఇట్ ఫిల్టర్స్. సో దానికి ముందు ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఏం ఫిల్టర్ చేస్తుంది? ఫిల్టర్ అంటే ఏంటి? మామూలుగా టీ కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదా, ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ అంటే ఏంటి? అన్వాంటెడ్ రిమూవ్ చేయాలి, వద్దనుకున్న రిమూవ్ చేసి మంచిది కిందికి రావాలి. దాన్ని వి కాల్ ఇట్ as ఫిల్టర్. విన్నావా? ఇప్పుడు చెప్పు, వాట్ ఇస్ ఫిల్టర్? అన్వాంటెడ్ ఏం రిమూవ్ చేస్తుంది? నెక్స్ట్ AC ripple factor ni remove చేస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ ఈస్ వోల్టేజ్ రెగ్యులేటర్? వాట్ ఈస్ వోల్టేజ్ రెగ్యులేటర్? చెప్పానా? వోల్టేజ్ రెగ్యులేటర్ అవుట్పుట్ DC అవుట్పుట్. అన్నిట్లో DC అవుట్పుట్ వచ్చేది. ఫిల్టర్లో వచ్చేది అవుట్పుట్, రెక్టిఫైర్ వచ్చేది అవుట్పుట్. వోల్టేజ్ రెగ్యులేటర్ ఎందుకు? చెప్పు ఎవరు? it gives constant DC ని ఇస్తే దాన్ని వోల్టేజ్ రెగ్యులేషన్ అంటారు. వోల్టేజ్ రెగ్యులేషన్ బట్టి బట్ మెయింటైనింగ్ కాన్స్టెంట్ DC వోల్టేజ్. నెక్స్ట్ టైం అడిగితే చెప్పడానికి వెంటనే రాసుకోండి దాని పక్కన ఒక ఆన్సర్ ఉన్నా లేకపోయినా. which maintains constant DC. నెక్స్ట్ అమ్మాయి, వాట్ ఈస్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్? హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో ఒక డయోడ్ ఉంది. ఒక డయోడ్ ఉంటుంది. దానికి హాఫ్ వేవ్ అని పేరు ఎందుకు పెట్టారు మరి? హాఫ్ వేవ్ ని మాత్రమే ఫిల్టర్ చేస్తా. హాఫ్ వేవ్ ని మాత్రమే రెక్టిఫై చేస్తుంది. పేరులోనే ఉంది కదా అది. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే హాఫ్ వేవ్ ని రెక్టిఫై చేస్తుంది అంతే చెప్పాల్సింది. ఏంటి హాఫ్ వేవ్ అంటే? ఇన్పుట్ హాఫ్ వేవ్ ని, ఏసీ ఇన్పుట్ హాఫ్ వేవ్ ని
హాఫ్ వేవ్ ని ఫిల్టర్ చేసి ఇంకొక హాఫ్ వేవ్ రెక్టిఫై చేసి ఇంకొక హాఫ్ వేవ్ రెక్టిఫై చేయకపోతే దట్స్ కాల్డ్ as హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఓకేనా? నెక్స్ట్, what is the advantages of half wave rectifier? Single circuit, low cost. Low cost. What is the disadvantage? It rectifies only half. So that ఏం జరుగుతుంది half wave rectifier చేస్తే? మిగతా హాఫ్ వేవ్ అనేది మిగతా హాఫ్ ఎనర్జీ అనేది లాస్. So what happens finally? ఏమైందిరా అబ్బాయిలు? ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ రిపీట్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఫైన్. సో in order to overcome drawbacks of half wave rectifier, okay, we are going to full wave rectifier. Full wave rectifier. So for this we take a big transformer and we take a other side two transformers where the signal is tracked equally from here to here. రెండు ఈ సిగ్నల్ వచ్చే సిగ్నల్ ని ఈక్వల్ గా ఇక్కడ ట్రాక్ చేస్తారు. నేను చెప్పా కదా, ఇక్కడ సిగ్నల్ ఇక్కడ ఇలా ఉంటే ఇక్కడ పోతుంటే ఇక్కడ గాల్లో ఉంది, గాల్లో ఇది రిసీవ్ చేసుకుంటారు, ఇది కూడా రిసీవ్ చేసుకుంటారు. అని ఫుల్ సిగ్నల్ లో హాఫ్ ఇన్ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటారు, హాఫ్ ఇన్ సిగ్నల్ తీసుకుంటారు. బట్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంటుంది. అండర్స్టూడ్? దిస్ ఈస్ కాల్డ్ సెంటర్ ట్యాప్ రెక్టిఫైయర్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ as మనం మాట్లాడేప్పుడు సెంటర్ ట్యాప్. జాగ్రత్తగా కన్ఫ్యూజన్ వస్తుంది. సెంటర్ ట్యాప్ రెక్టిఫైయర్ వేర్ it is centrally tapped so that the incoming signal is equally divided here. So ఇప్పుడు ఇక్కడ 230 volts కు 0 ఉంది అనుకోండి. సో ఇది హాఫ్ 110 volts ఇక్కడ 110 volts ఇక్కడ హాఫ్ గా డివైడ్ అంటే కంప్లీట్ గా సేమే ఉంటుంది. 0 to 230 అంటే సో 115 పైన, సో 115 కింద ఉంటుంది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఫైన్. నౌ వన్స్ ఇట్ ఇస్ సెంట్రల్లీ ట్యాప్, I'll take ప్లస్ సైన్ ఇన్ ద టాప్. ఇదే సిగ్నల్ వచ్చేది దీని దగ్గర ఎలా వస్తుంది? ఇక్కడ సేమ్ వస్తుంది. ఇది అర్థమైందా? సో ఈక్వల్ సిగ్నల్, పెద్ద సిగ్నల్ ఈ పైకి ఈ కిందికి డివైడ్ చేస్తారు. ఇక్కడ ఒక ట్యాపింగ్, ఇక్కడ ఒక ట్యాపింగ్ చేస్తున్నాం. ట్యాపింగ్ అంటే రిసీవింగ్ సిగ్నల్. ఇది క్లియర్? ఇక్కడ డౌట్ ఫైన్. నౌ వన్స్ ఇట్ ఈస్ దేర్, I'll keep a diode here. Where it is equal to half a rectifier and the output will come here and it will receive here. Output will receive here. ఇప్పుడు చూడండి, ఈ పై వరకు ఏమైంది? హాఫ్ వేవ్ అయింది. ఇది ప్లస్ వోల్టేజ్ పాజిటివ్, ఇది ప్లస్ వోల్టేజ్. ఈ డయోడ్ షార్ట్ అయిపోతే ఈ సిగ్నల్ అంతా ఈ బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చి ఇలా ట్రావెల్ ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో సార్ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. Is it clear? Right. Now, what happens to negative signal? What happens to negative signal? Given there, ఇది ఓపెన్ అయిపోతది. సో ఈ పక్క అవుట్పుట్ రాదు, ఈ పక్క రాదు, ఇక్కడ రాదు, ఏం రాదు. Is it clear? After. Now come to downside. What happens here? So signal ని ఎక్కడ ఇచ్చాను? ఇలా ఇచ్చాను. ఇలా ఇస్తే ఇలా వెళ్తది, ఇలా వెళ్తది. Is it clear? So now I'll keep it diode like this. ఇక్కడ సిగ్నల్ ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ సిగ్నల్ ఇలా ఇక్కడికి వస్తుంది, రివర్స్ లో వస్తుంది, ఇలా వెళ్తుంది. సో మీ దాని గుర్తుపెట్టి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ సిగ్నల్ కి. ప్లస్ ఇది ప్లస్ ప్లస్. ఇప్పుడు ఈడ మైనస్, ఈడ ప్లస్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఉంది, ఇది మైనస్. ఇది ప్లస్, ఇక్కడ చూడండి, ఈ పాజిటివ్ సిగ్నల్ యాస్ ఇక్కడ అవుతుంది. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, రెండు ఈక్వల్ గా డివైడ్ అయ్యాయి. ఇస్ ఇట్ క్లియర్? ఈ పైన హాఫ్ వైట్ లాగా ఇక్కడ వచ్చింది. ఈ కిందదేమో ఇలా వెళ్తుంది, ఇలా ఫస్ట్ వెళ్తే ఇలా వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు ఇది ప్లస్ వోల్టేజ్ ఇలా ఈ పక్క వచ్చింది, ఇక్కడ వచ్చి ప్లస్ వోల్టేజ్ వచ్చింది.
ఓకే సో అప్పుడు ఏమవుతుంది సో ఈ పక్క నెగిటివ్ కనెక్ట్ చేసామంటే ఆల్వేస్ గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం దిస్ ఇస్ గ్రౌండ్ సో దిస్ ఇస్ గ్రౌండ్ ఈ పక్క ఏమన్నట్టు 0 వోల్టేజ్ ఈ పక్క ప్లస్ వచ్చింది ప్లస్ వోల్టేజ్ అంటే ఇది ప్లస్ 2 ఇది మైనస్ 2 వస్తుంది ప్లస్ 2 ఇక్కడికి వస్తే 0 మైనస్ 2 ఏమైంది ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అప్పుడు అవుట్పుట్ ఈ పైన అవుట్పుట్ ఏమో ఇక్కడ వచ్చింది కిందేమో అది ఆన్ అయింది ఆన్ అయింది ఆన్ అయింది ఇప్పుడు సెకండ్ దానికి దీనికి ఇది ఆన్ అయింది ఇప్పుడు ఇక్కడ కిందికి ఇలా తిప్పుకొని రావడం వల్ల ఇక్కడ మైనస్ 2 ఇది 0 ఇప్పుడు ఏమైంది ప్లస్ ఇప్పుడు ఏమైంది డైరెక్ట్ ఓపెన్ అయింది క్లోజ్ అప్పుడు పాస్ అవ్వాలా లేదా సిగ్నల్ ఇలా పాస్ అయిపోయి సో ఇలా అయిపోయి బయట సో ఇది మైనస్ ఆఫ్ ప్లస్ అయిపోయి సిగ్నల్ కాస్త కింద ఉన్నది కాస్త పైకి వెళ్తుంది సో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సైకిల్ ఏమో పై డ్రైవర్ వల్ల ఇలా పైకి D1 వచ్చింది ప్లస్ అయిపోయి కింద ఈ D2 డ్రైవర్ సో నెక్స్ట్ హాఫ్ సైకిల్ ఏమో ఈ డ్రైవర్ వల్ల ఇక్కడ D2 వచ్చేసి కన్ఫ్యూజన్ ఉంది రాసుకోండి పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమైతుంది డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏం జరుగుతుంది చెప్పండి మీరు చెప్పండి D1 డ్రైవర్ ఇస్ ఆన్ అవుతుంది D2 డ్రైవర్ ఏమైతుంది ఆఫ్ అవుతుంది సో ఫస్ట్ హాఫ్ కి బికాస్ ఆఫ్ D1 అవుట్పుట్ ఏమొస్తుంది పాజిటివ్ వస్తుంది ఫస్ట్ హాఫ్ ఇక్కడ వచ్చేస్తుంది 0 to T/2 ఇక్కడ ఫస్ట్ హాఫ్ because of D1 diode the voltage is right okay na second case so during negative half cycle so అప్పుడు ఏమవుతుంది D1 అనేది ఆఫ్ D2 అనేది ఆన్ అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది అవుట్పుట్ ఇలా కాబట్టి ఇలా వస్తుంది because of D2 so overall the for complete input cycle output ఏమొస్తుంది output is the D1 వల్ల the D2 వల్ల the D1 వల్ల the D2 వల్ల so this is the voltage what is result సో ఇంతకుముందు ఒక హాఫ్ వేవ్ కాబట్టి సో ఇక్కడ 230 వోల్ట్స్ వచ్చింది అనుకో దీంట్లో యాసిడ్ గా ట్రాన్స్ఫార్మర్ నుంచి అదే 230 వోల్ట్స్ కరెంట్ ఇక్కడ వెళ్తారు సో అంటే 5 వెళ్తుంది కానీ తగ్గింది సింగిల్ సెంటర్ ఇవి 230 వోల్ట్స్ కాస్త ఇక్కడ ఏమైనా రెండింటికి వెళ్ళాలి కాబట్టి మనం వి రిక్వైర్డ్ సేమ్ 230 ఎఫెక్ట్ ఇది వచ్చేంత రావాలంటే ఇక్కడ 460 తీసుకోవాలి మనం రెండు సార్లు డివైడ్ అవ్వాలి కదా రెండింటికి రావాలి సో అప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ బల్కీగా అవుతుంది అంటే సెంటర్ ట్యాప్ అనేది ఇక్కడికి ఎగ్జాక్ట్ గా ఇది ఎంత టైంలో ఎగ్జాక్ట్ పోయిందో అదే ఎగ్జాక్ట్ టైంలో ఇక్కడ రావాలి కొంచెం డిలే వచ్చింది ఇక్కడ ఇట్లుంది ఇక్కడ ఏమో ఇట్లుంది అనుకో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కొంచెం డిలే మోస్ట్ డిఫికల్ట్ పని ఇది సెంటర్ ట్యాపింగ్ ఎగ్జాక్ట్ గా ఈక్వల్ 5 కి డివైడ్ చేయడం అలా అది చాలా కష్టం అందుకని మనం సో 2 రీజన్స్ we require high rating of transformer to get same output ఇప్పుడు వచ్చినట్టుగా రావాలంటే high rating కావాలి సెకండ్ వచ్చి సెంటర్ ట్యాపింగ్ is very difficult and size of the transformer is bulky here bulky ఇంతకుముందు సింగిలే కదా ఇంకా సింగిలే ఒకటే ఇప్పుడు పెద్ద సైజ్ బల్కీ అయితే పెద్దది సో అందుకని మనం ఇది డిస్ప్లే చేస్తాం ఇది మోస్ట్లీ తీసుకో సెంటర్ ట్యాప్ రెక్టిఫైర్ లో అడ్వాంటేజ్ ఏంటి వాట్ అడ్వాంటేజెస్ ఫుల్ గా రెక్టిఫై అయింది ఎఫిషియన్సీ పెరిగింది హ్యాపీ ఎఫిషియన్సీ పెరిగింది సో రిపీట్ ఫ్యాక్టర్ తగ్గింది అది జరిగేది సో డిసడ్వాంటేజ్ ఏంటి ట్రాన్స్ఫార్మర్ బల్కీ మోస్ట్ డిఫికల్ట్ ఇస్ సెంటర్ ట్యాపింగ్ చాలా మోస్ట్ డిఫికల్ట్ సెంటర్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది ఓకేనా ఇంకా హైయర్ వోల్టేజ్ ఈ డయోడ్ లో హైయర్ వోల్టేజ్ డయోడ్ వాడాలి ఎందుకంటే హై వోల్టేజ్ కదా డ్యామేజ్ అవ్వకుండా మంచి డయోడ్ వాడాలి ఇక్కడ పెద్ద వోల్టేజ్ పొరపాటు ఇటు వచ్చేసి వెళ్ళిపోతాయి కదా
హై రివర్స్ వోల్టేజ్ అంటే దాని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు. దాన్ని మంచి డైవర్ వాడాలి. అంత తలనొప్పి ఇంకో కొంచెం ఈజీ సొల్యూషన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ దీనిలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇక్కడ డైవర్ కూడా నార్మల్ డైవర్ వాడకూడదు, కొంచెం స్ట్రాంగ్ డైవర్ వాడాలి. హై బ్రేక్ డౌన్ వోల్టేజ్ డైవర్స్ వాడాలి. అర్థమైందా? అదే ఇది ఆ డైవర్ D1 దగ్గర, ఇది డైవర్ D2 దగ్గర, ఇది అవుట్పుట్ దగ్గర. సో ఇన్పుట్ ఎలా ఉందంటే దిస్ ఈజ్ ఇన్పుట్. ఓకేనా? ఇన్పుట్ పాజిటివ్ హాఫ్ సెకండ్ నెగటివ్. సో ఇది మొత్తం టైం అయితే ఇది T/2 వర్క్ అనుకోండి. సో ఫస్ట్ డైవర్ D1 వల్ల ఏమైంది, ఇది ఒక్కటి కిందకి వస్తుంది, T/2 వరకు వస్తుంది. ఇది రాదు ఇక్కడ. అన్ని టైం. నెక్స్ట్ ఇక్కడ ఇది వస్తుంది. ఓకేనా? దీని దగ్గర పైకి వస్తుంది. ఇది D1 డైవర్ వల్ల ఇది D2 డైవర్ వస్తుంది. ఓవరాల్ రెండింటి వల్ల ఎక్స్ట్రా ఏమవుతుంది, దిస్ D1 దిస్ D2 రెండు వస్తాయి. D1 bridge rectifier. The help of bridge rectifier. Bridge rectifier. ఈ జాగ్రత్తగా చూడండి, అందరూ చూడండి. సేమ్ ఫస్ట్ స్టేజ్లో వాడినట్టుగా సింగిల్ వాడి సింగిల్గా ఒకటి తీసుకొని రెండు తీసుకొని ఇట్లా వచ్చి ఓకే లిసన్ ఎవ్రీవన్. సో ఐ గో లైక్ దిస్. ఇది కొంచెం ముగ్గులాగా కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ నార్మల్ హాఫ్ వేవ్ రిపేర్ అయ్యేలాగా ఇలా తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రివర్స్ పోవడానికి ఇంకొక డైరెక్షన్ ఇలా పెట్టుకుంటాం, రివర్స్ డైరెక్షన్. ఓకే. సో ఫ్రమ్ హియర్ ఫస్ట్ స్టేజ్. ఓకే, ఫస్ట్ స్టేజ్ రెడీ చేసుకోండి. ఇది D1, ఇది D2 తీసుకోండి. D2 కూడా అంటే ఈ పక్కన దాన్ని D2 ఇద్దాం. నెక్స్ట్ D1 D2 D3 D2. ఓకే. సో ఇప్పుడు ఏమైతే చూద్దాం నీట్గా. సో ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చాం. ఫస్ట్ రెండు వస్తాయి కదా. ఫస్ట్ హాఫ్ సైకిల్కి ఏం జరుగుతుంది అంటే ఇది ఏ డైవర్ ఆన్ అవుతుంది, ఇది ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అయిపోతుంది. బికాస్ ఇట్ ఇస్ రివర్స్ బయాస్. సో ప్లస్ పంపించండి, ప్లస్ 2 వోల్ట్ ఇక్కడికి వచ్చాను, 2 వోల్ట్స్ ఇక్కడికి వచ్చింది. 2 వోల్ట్స్ అంటే ఇది ఆన్ అవుతుంది, 2 0 అంటే ఇది ఆన్ అయిపోతుంది, ఇక్కడికి వస్తుంది. అదే 2 ఇక్కడ మనం నడుచుకుంటే ఇలా వస్తుంది, ఇలా పోదు. ఎందుకంటే 2 వచ్చింది. ఓకేనా? ఇటు 0 ఉంది, రెసిస్టెన్స్ 0 ఉంది. సో 0 - 2 ఎంత, ఇది ఆన్ అవుతుంది. సో ఈ పాత్కి వెళ్ళి ఇలా నడుచుకుంటే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, కిందికి వెళ్ళిపోతే సో ఇది అది ఆన్ అవుతుంది కదా, ఆన్ అవుతుంది. సో ఇట్ విల్ క్లోజ్. సో వాట్ హ్యాపెన్స్ టు రివర్స్ బయాస్, కింద దానికి వెళ్తుంది. సో ఇది పోదు. సో ఆబ్వియస్లీ ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇలా పోవచ్చు, ఇలా పోవాలని చూస్తుంది. ఇది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇలా వెళ్తుంది, ఇది అలౌడ్. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ సర్క్యూట్ క్లోజ్ అయిపోతే కరెంట్ తిరుగుతుంది. సో 2 పాత్స్, ఒకటి ఇలా వెళ్ళి ఇలా వచ్చేది ఒకటి, సెకండ్ ఇలా వెళ్ళి ఇలా వచ్చేది. 2 పాత్స్ తీసుకుంటారు. ఇక్కడ సెంటర్ ట్యాప్ పైకి కొంచెం ఈక్వల్ కొంచెం అనేది డివైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ నార్మల్ హాఫ్ వేవ్ రిపేర్ ఇక్కడ. సో వాట్ ఇస్ ఎక్స్ట్రా థింగ్ హియర్, ఏం జరిగింది, నాన్ డయోడ్ వాడింది. ఇంకోటి ఏమైంది, ఒక్కొక్క డయోడ్కి 0.7 బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఉంటుంది. సో మీకు ఒక దాంట్లో ఎన్ని డయోడ్ వచ్చాయి, 2 డయోడ్ వచ్చాయి. అందుకే ఎంత బ్రేక్ డౌన్ జరుగుతుంది, 1.7 ఎనర్జీ కట్ చేస్తుంది, ఇక్కడ 0.7 1.4 కట్ చేస్తుంది. అయినా ఇదే వాడతాం, తప్పదు. ఎందుకంటే సెంటర్ ట్యాప్ అనేది ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్ చేసినా కూడా దాంట్లో మెయింటైన్ చేయడం చాలా కష్టం. సెంటర్ ట్యాప్ ఇక్కడ అట్లీస్ట్ కొంచెం వోల్టేజ్ ఎక్స్ట్రా ఇస్తే చాలు. వోల్టేజ్ మన చేతిలో ఉన్నది కదా, ఎక్స్ట్రా ఇచ్చి పెడతాం.
సో ఇది ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చేస్తారు అంటే సర్క్యూట్ ఎప్పుడు క్లోజ్ అవ్వాలి, ఆబ్వియస్గా క్లోజ్ అవ్వాలి, అందుకని ఇట్లా క్లోజ్ చేస్తారు. ఇక్కడ అంటే ఇది స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి కరెంట్ పోవాలి, ఇలా వెళ్ళి ఇలా క్లోజ్ అవ్వాలి. కరెంట్ ఆల్వేస్ టేక్స్ క్లోజ్ పాత్, ఓపెన్ పాత్ ఉండదు. మీరు ఒక డయోడ్ క్రాస్ తీసే కూడా మీకు ఓపెన్ పాత్ అయిపోతుంది. సో అదేంటే ఇది ప్లస్ కి, ఇది మైనస్ అయితే మనం ఇలా వెళ్ళి సో క్లోజ్ అయ్యి బోత్ సైడ్స్ విల్ బి క్లోజ్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏ డయోడ్ వల్ల మీకు ఇది వస్తుంది D1 D2 D1 ఇంకోటి D3 దీని వల్ల ఇది వస్తుంది. బట్ ఇంత ముందు వచ్చిన దానికన్నా కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే రెండు డయోడ్లు ఉన్నాయి కాబట్టి కొంచెం సైజ్ తగ్గుతుంది, ఒక 0.3 వోల్టేజ్ తగ్గుతుంది. అంటే దానికి కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది కదా, డయోడ్ అంటే కొంచెం బెటర్ వోల్టేజ్ కొంచెం తింటా కదా. ఒక డయోడ్ ఉన్నప్పటికీ రెండు డయోడ్ తేడా ఉందా? ఆ స్విచ్ ఆన్ చేయడానికి 0.3 వోల్టేజ్, ఇంకో స్విచ్ ఆన్ చేయడానికి 0.3 వోల్టేజ్, సో మొత్తం 0.6 వోల్టేజ్ లాస్ అయింది. సో అట్లా లాస్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ D2 D4 దీనివల్ల ఇప్పుడు ఇక్కడ వస్తాయి, ఇది కూడా కొంచెం సైజ్ తగ్గిపోతుంది, కొంచెం తగ్గుతుంది. సో ఓవరాల్ అవుట్పుట్ అయితే ఫుల్ రెక్టిఫైర్ వచ్చింది. సో ఇదేమో D1 D3 వల్ల వచ్చింది, ఇదేమో D4 వల్ల వచ్చింది. మీరు ఈచ్ హాఫ్ సైకిల్ కి సర్క్యూట్ నేర్పి అంటే ఇప్పుడు ఈ హాఫ్ సైకిల్ కనుకో, సో ఇక్కడికి వచ్చాక ఇది క్లోజ్ అయింది, ఇలా తీసుకున్నాం. ఇక్కడికి వచ్చాక ఇది క్లోజ్ అయింది, ఓకే ఇలా తీసుకోండి. సో దిస్ ఇస్ D1, దిస్ ఇస్ D3. మొత్తం అవుట్పుట్ ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు రెసిస్టర్ అంత అవుట్పుట్ ఇక్కడ దిస్ ఇస్ యువర్ RL, అవుట్పుట్ ఇక్కడ తీసుకోవాలి, దిస్ ఇస్ RL. అవుట్పుట్ మీకు ఫుల్ వెరిఫికేషన్ అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? రెసిస్టర్ కాడ వస్తుంది, ఎక్కడ రాదు. మీరు ఎక్కడ అవుట్పుట్ తీసుకోవాలి? ల్యాబ్ లో కూడా రెసిస్టర్ కాడ తీసుకోవాలి, ఓకేనా? సెకండ్ దానికి అయితే ఇక్కడికి వెళ్ళి ఇలా రెసిస్టర్ ఉంది, ఇలా వెళ్ళి సో ఇక్కడికి వెళ్ళి ఇలా వస్తుంది సెకండ్ అంటే ఫస్ట్ D1 కేమో ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, D2 కేమో సెకండ్ హాఫ్ కేమో ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. అర్థం? ఆ రెండు డయాగ్రామ్స్ తీసుకోండి, లాస్ట్ ఆ వేవ్ ఫార్మ్స్ ని రాయండి. ఫస్ట్ హాఫ్ సైకిల్ కి D1 will gets on, D3 will gets on due to forward bias. Next and D4 D5 will be reverse bias, so they will be switched off, open అయిపోయింటాయి. దానివల్ల ఓన్లీ హాఫ్ వేవ్ ఇక్కడ బయటకు వస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ లో ఈ రెండు ఆన్ అయిపోతాయి, ఈ రెండు ఆఫ్ అయిపోతాయి. నీట్ గా నోట్స్ అంటే స్టెప్ వైజ్ రాదు, ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఓవరాల్ ఏమైంది అట్లా ఆ ప్లాట్స్ వరుసగా ఏముంది. half rectifier, full rectifier, rectifier, parameter. ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ రాసుకోండి, ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకోండి. దీని మళ్ళీ నెక్స్ట్ ఇన్పుట్ సిగ్నల్ అని ఇక్కడ రాసుకోండి. ఇన్పుట్ ఏమి ఇస్తారు? ఇక్కడ ఇక్కడ సేమ్ వస్తారు. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ సైకిల్ ఏం జరుగుతుంది? ఇక్కడ ఓకేనా? నెక్స్ట్ సెకండ్ హాఫ్ సైకిల్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఓవరాల్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డయోడ్స్ ఇన్ వాడారు, ఓకేనా? ఇక్కడ దీంట్లో కంపారిజన్, దాంట్లో కంపారిజన్. నెక్స్ట్ ఎఫిషియన్సీ దీంట్లో ఎంత, దాంట్లో ఎంత. నెక్స్ట్ ట్రిపుల్ ఫ్యాక్టర్ దీంట్లో ఎంత, దాంట్లో ఎంత. సో అట్లా ప్రతి దాంట్లో ఒక సింగిల్ వరుసగా రావాలి. మీకు ఆ నోట్ పెట్టి తిప్పుకొని నీట్గా డయాగ్రామ్స్ చేసి, ఓకేనా? 15 పాయింట్ రావాలి. ఓకే, నేను చూస్తాను. ఇంకా 10 minutes టైం.